పెరుగు మిగిలిపోయిందని మజ్జిగ గారెలు ఎప్పుడైనా చేసుకున్నారా? ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. కన్నా చాలా పెరుగు మిగిలిపోయింది, ఏం చేద్దామని అడిగింది. ఎంత ఎక్కువ పెరిగితే ఇంకేం చేస్తాం, మజ్జిగ గారెలు తప్ప అన్నాను. నేను పెరుగు అన్నంలో అస్సలు వేసుకోను. అన్నంలో తప్ప మిగతా వాటిలో తింటాను. నాలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఈ పెరుగు మిగిలిపోవడం ఏమో కానీ ఈ గారెలు వేస్తున్నంతసేపు మేము ఫుల్గా నవ్వుకున్నాం. అమ్మ నేను కన్నా మంచిగా టైం స్పెండ్ చేసాం. కన్నా అయితే మజ్జిగకి తాలింపు అయితే వేసింది. నేనైతే కొత్తిమీర యాడ్ చేసి మొత్తం కలిపేశాను. వాటర్లో ఉప్పేసి పక్కన పెట్టింది. అమ్మ గారెలు సూపర్గా వేస్తుంది. మంచి షేప్లో కూడా వస్తాయి. చేతితోనే వేస్తుంది. ఇంకా కన్నా మొదలెట్టింది ఇక్కడ నుంచి. అమ్మ మంచిగా గారెలు వేస్తుందిగా, వేయనివ్వచ్చుగా. అలా కాకుండా అమ్మ టీ స్ట్రైనర్తో వెయ్యి, ఇంకా గరిటె తీసుకుని బ్యాక్ సైడ్ వేసి వెయ్యి అనుకుంటే అమ్మ బుర్ర అయితే తిన్నది. ఈ రౌండ్కి వచ్చిన గారెలు అమ్మ ఎప్పుడు వేసినట్టు వేసినవి. ఇంకా ఈ షేప్ అవుట్ అయినాయి. కన్నా అమ్మ బుర్ర తిని వంకర టింకర్గా అయితే వేయించింది. మజ్జిగ గారెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇందుకే ఇక్కడ మేము ఏం మాట్లాడుకున్నాం అనుకుంటున్నారా? అయితే వినేయండి. అంతే, ఆ తర్వాత ఊగుతుంది. ఆ ఏడు వాకులు పోతాయి. అది ఇది కూడా చేయించు. చేయించు వంచు, అంతే పడిపోయింది. వంచు, తిరిగేసి అంతే. ఓకే సరిపోయిందా? అది కన్నా చాలా వరకు బెటర్. అదే మరి పైకి చూడాలంటే ఏం చూపిస్తుంది, చూపించు. లోపి ఎగిపోతాయి, ఈ లోపి ఎగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టాటా.